హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అలా నేను వ్లాగ్స్ చేయడం తగ్గించేసాను. ఇంకా చాలా రోజులైంది కదా వ్లాగ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక్కడైతే ఇది సాటర్డే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే లేచి ఇక మార్నింగ్ పనులు ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ తీసేసి మీగడ తీస్తున్నాను అనమాట. ఇంకా ఆ పాలు, ఆ మిగిలిన పాలు ఉంటాయి కదా, మీగడ తీసిన పాలు అయితే తోడు పెడతాను పెరుగుకి, లేదంటే ఒక్కొక్కసారి నేనే కాఫీ పెట్టుకుని తాగుతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిగతా పనులు చేస్తున్నాను. పాలు అవి కాచుకోవడం, పిల్లలకి పాలు ఇవ్వాలి కదా, చల్లారుతాయి కదా అని చెప్పి మార్నింగ్ ఫస్ట్ పాలు అవి కాస్తాను అనమాట. అవి ఫిల్టర్ చేస్తాను, లేదంటే నలకలు అవి ఉంటాయని చెప్పి. నెక్స్ట్ పక్కన వచ్చేసి బార్లీ పెట్టుకున్నాను, అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టాను అనమాట. సమ్మర్ కదా, ఇక నుంచి తాగాలి కదా. ఇక నా కాఫీ అయితే చూస్తున్నారు మీరు ఇప్పుడు. నా కాఫీలో వచ్చేసి నేను షుగర్ మానేసానండి, బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. బెల్లం పౌడర్ కూడా రెడీమేడ్ దొరుకుతుంది కదా, అదైతే ఇంకా పాలు ఇరగవు, తొందరగా మిక్స్ అయిపోతుంది. మనం చేసుకున్న పౌడర్ కొంచెం తొందరగా మిక్స్ అవ్వట్లేదు, ఈలోపు కాఫీ చల్లారిపోతుందని అనిపిస్తుంది నాకు, అందుకని చెప్పి అది తెచ్చుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బియ్యం అవి నానబెట్టుకుంటున్నాను. ఈరోజైతే పప్పు చేశానండి, మామిడికాయ పప్పు చేశాను అనమాట. ఇంకా బియ్యం వచ్చేసి ఇందులో నేను రైస్ కుక్కర్ కాబట్టి 1కి 2 వేయట్లా, 1కి 3 వేస్తున్నాను వాటరు, అప్పుడే బాగుంటుంది రైస్, అందుకని అనమాట. నెక్స్ట్ వచ్చి టిఫిన్ కోసం పిండి కలపాలి. ఇక్కడైతే నేను నెయ్యి వడకెడుతున్నాను. నెయ్యి ఆల్రెడీ కాసింది ఉంది, అది వడకెడుతున్నానండి. ఈ నెయ్యి వచ్చి నేను 2 రకాలుగా కాస్తూ ఉంటాను అనమాట. ఒకటి వచ్చి పీరియడ్స్ టైంలో మీగడ తీస్తాం కదా, అది విడిగా కాసి వేరే డబ్బాలో వేస్తాను. ఇక కాసేసిన నెయ్యి పక్కకు పెట్టేశాక గోదావరి అంటారు కదండి, అందులో వాటర్ వేసి కొంచెం వేడి చేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసేసి ఆ వాటర్లో గోధుమ పిండి కలుపుతున్నాను అనమాట. అంటే అందులో కూడా కొంచెం నెయ్యి ఉండిపోద్ది కదా, అది బయటకు ఎలా వస్తుందా అని చెప్పి వేనీళ్ళు వేయడం, లేదంటే వాటర్ వేసి కొంచెం వేడి చేస్తే అందులో నెయ్యి బయటకు వచ్చేస్తుందండి. దాంట్లో పిండి కలుపుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి నెయ్యి కూడా వేస్ట్ అవ్వదు కదని చెప్పి అలా కలుపుతూ ఉంటాను అనమాట. ఇది పూరికి కూడా బాగానే ఉంటుంది, చపాతీకి కూడా బాగానే ఉంటుందండి. నేను ఇప్పుడు మీకు చూపించేది మల్టీ ఆట అనమాట. అది ఇంట్లోనే అన్నీ పెట్టి ప్రిపేర్ చేసుకున్నాము, అది కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చి కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి రైస్లో కూడా బాగానే ఉంటుంది, నార్మల్ కర్రీ అండి, ఏమీ లేదు. ఆలు ఆనియన్ వేసేసి కర్రీ చేసేస్తున్నాను అనమాట, అంతే సింపుల్గా చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి నేను వీడియోస్ పెట్టట్లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ అని అలా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనమాట. పెద్దవి కాదు కానీ చిన్న ప్రాబ్లమ్సే ఒక్కొక్కసారి మన మూడ్ అంతా పాడు చేస్తుంటాయి, లేదంటే ఇంట్రెస్ట్ తగ్గించేస్తాయి, అలా జరుగుతూ ఉంటుందండి. చేయాలనే ఉంటుంది కానీ ఏదో ఒక సాకు దొరుకుతూ ఉంటుంది అనమాట, అది దేనివల్ల తెలీదు. ఇక ఫీవర్స్ అవి కూడా వచ్చాయండి, టైఫాయిడ్ అవి కూడా వచ్చాయి. ఫుడ్ అది కొంచెం చేంజ్ చేసుకోవాలి, విటమిన్ లోపం అని అట్లా చాలా వచ్చాయి. లేడీస్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా చెప్పుకోకర్లేదు, 40+ వస్తే ఇంకా వస్తూ ఉంటాయి. ఇక మన హెల్త్ మనమే చూసుకుంటూ ఉండాలి, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. నేను ఏం చేశానంటే కొంచెం ఫుడ్ అది అంత పట్టించుకోకుండా ఏది చేసుకుంటే అది తినేయడం, ఈజీగా ఉన్నవి చేసేసుకోవడం, ఇలా అలవాటు చేసేసుకున్నాను. దీనివల్ల కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇంకా సరిగ్గా తినకపోతే అన్ని జబ్బులేనండి. మనకి బాడీలో చేంజ్ రావడానికి ఎంతో టైం పట్టదు, కానీ మళ్ళీ దాన్ని మనం తిరిగి ఆ విటమిన్స్ అన్నీ రీగెయిన్ చేసుకోవాలన్నా, మనం మళ్ళీ హెల్తీగా అవ్వాలన్నా చాలా టైం పడుతుందండి. అందుకే అదేదో ముందే జాగ్రత్త చేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఆలు కట్ చేసి కడిగేసుకుని అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇదే పిండితోటి కొంచెం పూరీలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ కర్రీ వచ్చేసి నేను ఏం మసాలా అవి ఏమీ వేయట్లేదండి, సింపుల్గా చేసేస్తున్నాను. ఇలా సింపుల్గా చేసిన కర్రీ ఒక్కొక్కసారి టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా
ఇలా కర్రీ అయితే చేసేసాను అనమాట. కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ చపాతీలు చేస్తున్నాను. నా చపాతీలు పూరీలు ఎంత ట్రై చేసినా రౌండ్గా రావు. అంటే నేను సీరియస్నెస్ లేను అందులో అని అర్థమవుతుంది, సీరియస్గా లేనని. ఇంకా ఉండలు అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ కదండి, ఒక పక్కన బాక్స్ రెడీ చేయాలి, ఒక పక్కన ఇవి కొంచెం కంగారు అయిపోతుంది అనమాట. లేవడం కూడా హెల్త్ ఇష్యూస్ అని చెప్తున్నాను కదా, ఇది వర్క్లాగా 5కి అట్లా లేవట్లేదు, కొంచెం 6 అలా అవుతుంది, 6:15 అలా అవుతుంది అనమాట. అందువల్ల కొంచెం హడావిడి అవుతుంది. చపాతీ చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మనం నెయ్యి అంటే నెయ్యి కలుస్తుంది కదా, దానివల్ల సాఫ్ట్గా బాగుంటాయండి తినడానికి కూడాను. ఇలా అయితే చపాతీ చేసేసాను అనమాట. అయితే కొంచెం పూరీ కూడా చేస్తున్నాము. చపాతీ నేను ఎక్కువ చపాతీ తినండి, పూరీ తినండి, చపాతీ కాదు. అంటే తింటాను, పూరీ తిన్నాను అనుకో 1-2 తిన్ను, 4 అయినా వెళ్ళిపోతాయి. ఆయిల్ ఫుడ్ కదా ఎందుకు వచ్చిందని అదేదో చపాతీ చేసుకుంటే గొడవ ఉండదని ఫస్ట్ అదే చేసుకుంటూ ఉంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి పూరీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నా బాధ ఏంటంటే పూరీ రౌండ్గా రాదు, చపాతీ రౌండ్గా రాదు, వీడియో అంటే అసలే రాదు. ఇంకొక విషయం ఏంటంటే పూరీ పొంగదు. ఉత్తప్పుడు బాగానే పొంగుతుందండి, వీడియో అనేసరికి అస్సలు పొంగదు. నేను అదే మీతో చెప్తున్నాను ఈ వీడియోలో. కాకపోతే వాయిస్ వెనకాల వేరే టీవీలో వాయిస్ అది కూడా యాడ్ అయిందని తీసేసాను అనమాట. ఎలా అయినా ఈరోజు పొంగిన పూరి చూపించాలి అని చాలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూస్తూ ఉండండి. ఇక దీని తర్వాత నేను పప్పు అది ప్రిపేర్ చేశాను. ఎలాగ కొంచెం ఆలు కర్రీ ఉంది, ఇంకా దాంతోపాటు తినేయచ్చు అని చెప్పి పప్పు ఒకటే ప్రిపేర్ చేశాను అనమాట. చెప్పు. ఏంటోనండి, నేను ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా పూరీ పొంగదు. ఏమో నేను పూరీని సరిగ్గా పొగుడుతులేదేమో, అందుకే పొంగట్లేదు అనమాట. ఒక్కటైనా మీకు పొంగిన పూరీని నేను వీడియోలో చూపిస్తాను ఈరోజు. ఓకే, నాన్నవ్వలేదండి పిండి, పొంగుతుంది. మా పూరి కూడా పొంగింది. అమ్మా చూసారు కదా, నా పూరి కూడా పొంగింది. కుక్కర్లో అయితే అడుగున పప్పు, పైన ఇలాగా మామిడికాయని కట్ చేసి పెట్టేశానండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది అనమాట. పప్పు కూడా ఈజీగా ఉడికిపోతుంది. ఇక నెక్స్ట్ విజిల్స్ అయిపోయినాక పప్పు తీసి ఇలా మెదిపేస్తున్నాను. ఇది మనకి ఈజీగా ఉంటుందండి వండుకోవడానికి. ఇలా మనం ప్లాన్ చేసుకున్నామంటే. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి పాలు కలుపుతున్నాను అనమాట. మావి గేదె పాలు అనమాట, ప్యాకెట్ పాలు కాదు, బాగానే ఉంటాయి. ఇంకా కొంచెమే వాటర్ వేసి పిల్లలకి ఇస్తాను. నేను తాగేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకుని కాఫీ పెట్టుకుంటాను, ఎందుకంటే అది కూడా ఫ్యాటే కదండి. ఇక నెక్స్ట్ వచ్చి పప్పు తాలింపు వేస్తున్నాను అనమాట. తాలింపులు అన్నీ వేసాక అందులో కొంచెం కారం వేసి ఆ కారంలో ఈ పప్పు వేస్తాను. మామిడికాయ పప్పు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. అంటే తాలింపులోనే మనం కారం వేసుకుంటే బాగుంటుంది ఉడికేటప్పటికన్నా. ఇక నెక్స్ట్ సాల్ట్ కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేసాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక మిగతా పనులన్నీ చేసుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా మా మందార పూలు అండి, మా చెట్టు మందార పువ్వులు చాలా ఉంటాయి, తెలుసు కదా మీకు, ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చూపించాను. ఇంక ఇది వచ్చి గన్నేరు పూలు ఏమంటారు కదండి, అవి అనమాట. వైట్ కూడా ఉండేవి, ఏమైపోయిందో చెట్టు కొట్టేశారు అనుకుంటా మా బాబు గారు, అంటే మా అబ్బాయి గారు. లేవు, పింకే ఉన్నాయి. సరే అవే కోసుకొని వచ్చాను అనమాట. నా పూజ అంత సింపుల్గా ఉంటుందండి. నా దేవుడి రూమ్ కూడా అంతే. నేను హెవీగా అవి ఇవి పెట్టడం, పెద్ద పెద్ద భారీ పూజలు ఏం చేయను. సింపుల్గా నేను ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసుకుంటానండి. కాకపోతే ఏదైనా తెలియంది ఒకవేళ డౌట్స్ ఉంటే మమ్మీనో అక్కనో అడుగుతాను, అత్తయ్యనో, ఇంకా అంతేనండి, అలా చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్స్ తెప్పించానండి, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, చాలా బాగున్నాయి. 6 తెప్పించాను అనమాట, 1 kg ఇవి గ్లాస్ బాటిల్స్ బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి.
ఇంకా వీటిలో ఏం వేయాలని ఆలోచించి వేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం పూర్తిగా అయితే ప్లాస్టిక్ తగ్గించలేం, కానీ అలా అలా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. పూర్తిగా అయితే కష్టమేనండి, అందరి వల్ల అవ్వదు అది. ఏదో ఒక విధంలో కనిపిస్తూనే ఉంటుంది ప్లాస్టిక్ ఇంట్లో. సర్లే ఏదో ట్రై చేద్దాము, కొన్ని డబ్బాలు అయితే తీసేయచ్చు కదా అని చెప్పి ఒక 6 బాటిల్స్ తెప్పించాను. ఇవైతే నాకు నచ్చాయి. కాకపోతే ఒక్కటే భయం అండి, కొంచెం మార్నింగ్ టైంలో మనం హడావిడిగా ఉంటాం కదా, అప్పుడు స్పీడ్గా తీసామనుకో అది పగిలిపోతుంది, అంటే పడిపోతే పగిలిపోద్ది. దాని ముందున్నాయి కూడా అంతేనండి, కొంచెం చూసుకొని తీసుకోవాలి. అలవాట్లేదు కదా, కొన్ని రోజులు అలానే ఉంటుంది, నిదానంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వీటిలో నేను పప్పులు ప్లస్ ఇంకా మిల్ మేకర్ వేస్తున్నాను. ఇంకా పెసరపప్పు ఒక్కటి మీకు చూపించినట్టున్నాను ఇందులోనే, అదొకటి కొంచెం తక్కువ ఉంది, తెచ్చాక వేద్దాంలే అని చెప్పి దానికోసం కూడా ఒక బాటిల్ పెట్టేసుకున్నాను. ఈ బాటిల్స్ అయితే నాకు బాగా నచ్చేసాయండి, చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసాను అనమాట. అదిగో ఒక బాటిల్ ఉంచేసాను. ఇలా అయితే వేసుకొని పైన సర్దేసుకుంటున్నాను. ఇంక సాటర్డే పనులు అవేనండి, సింపుల్గా అలా 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 చేసేసుకున్నాను. ఇక నుంచి అయితే బ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికీ చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్స్ పెట్టక, ఇక నుంచి కంటిన్యూ చేయాలని గట్టిగా అనుకొని స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం చూసేవాళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అంతే. ఇంక నేను అంతకని చెప్పలేను. ఇక్కడ చూపించే నెయ్యి ఏంటంటే, నేను చెప్పాను కదా పీరియడ్స్ ఉన్నప్పుడు వేరేగా పెట్టుకుంటాను ఆ నెయ్యి, అన్నిట్లో కలపనని. ఏం లేదండి, నైవేద్యాలు అవి పెట్టినప్పుడు నెయ్యి వేస్తాం కదా దేవుడికి, అందుకని సెపరేట్ చేస్తాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.